వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ యాదవ్ విమర్శించారు. మంగళవారం నాడు విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలు మా పార్టీకి వెన్నుముక అని చెప్పినా టీడీపీ వారిని గాలికి వదిలేసిందన్నారు. బీసీలను తక్కువ అంచనా వేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమికి బుద్ధి చెబుతామని దుర్గా నరేష్ యాదవ్ హెచ్చరించారు. బీసీల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని, కానీ వారిపైన తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని దుర్గా నరేష్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, న్యాయవాది హేమసుందరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల కాలం దాటింది. వాళ్ళు ఇచ్చిన 6 హామీలకి ఆప్సోపాలు పడుతూ వాటి గురించి అడిగిన ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదంటూ, ముఖ్యంగా బీసీలే మా పార్టీకి వెన్నుముక అంటూ బీసీల యొక్క వెన్నుముక నీర్చే ప్రకారంగా ఈ కూటమి ప్రవర్తించడం అనేది చాలా దారుణంగా ఉంది. చూస్తుంటే బీసీ నాయకులు అనేవాళ్ళు ఇక రాజకీయం చేయకూడదని, బీసీ నాయకులు అనేవాళ్ళు వ్యాపారాలు చేయకూడదని, బీసీ నాయకులకు ఎటువంటి అసలు ఒక లాభం చేకూర్చే దాంట్లో కూడా ఎక్కడ బీసీలు కనపడకూడదని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఆలోచనగా ఉంది. దీంట్లో భాగంగానే మేము గతంలో చెప్పాం కారుమూరి నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ గురించి. ఎంత దుర్మార్గంగా కొడుకుని అరెస్ట్ చేశారు, బెయిల్ రానివ్వకుండా చేస్తా ఉన్నారు. అదే ప్రకారంగా నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, కారుమూరి నాగేశ్వరరావు గారి మీద సిట్టు కానీ, అలాగే ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వేసిన వేరే కూటమి కానీ మొత్తం కలిపి ఈడీ కానీ తేల్చింది ఎంతయ్యా అంటే 15,000 కోట్లు, 7,000 కోట్లు, 6,000 కోట్లు అన్నారు. తీరమో చూస్తే నిన్న అందరు ఆశ్చర్యపోయే విధంగా 8 లక్షల రూపాయలు కారుమూరి నాగేశ్వరరావు గారి లావాదేవీలు జరిగినాయంట. ఎంత? 8 లక్షల రూపాయలు. ఇది మేము చెప్తుంది కాదు. నిన్న మేము హైదరాబాద్ కోర్టులో ఏదైతే అక్కడ న్యాయవాదులు కారుమూరి నాగేశ్వరరావు తరఫున వాదించారో ఆ పాయింట్లన్నీ చూస్తే అసలు ఎవరికి అసలు ఏ విధంగా బీసీలని వీళ్ళు టార్గెట్ చేస్తారనేది క్లియర్ కట్గా అర్థం అవుతా. ఏ బోసీలు కానీ ఎవరు కానీ ఎటువంటి పాల్పడింది, అక్రమాలకు పాల్పడిందే లేదు. ఓన్లీ బీసీలే. జగన్ గారు ఏదైతే మద్యం పాలసీని తీసుకొచ్చారో ఆ పాలసీ మీద అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అని సిట్టునేశారు. ఆ సిట్టు క్లియర్ కట్గా దీంట్లో ఎటువంటి అవకతవకలు లేవన్నట్టు వాళ్ళు ఎటువంటి అరెస్టులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇచ్చిన పాలసీల మీద ఎటువంటి లోపాలు కానీ చూపించలేదు. దాన్ని సిగ్మా వాళ్ళు టెండర్ల ద్వారా తీసుకొని ఆ టెండర్ల ద్వారా కారుమూరి నాగేశ్వరరావు సబ్లీస్ ఇచ్చారు. అలాంటప్పుడు ఈ సిగ్మా కూడా ఎక్కడ కూడా టెండర్లో అవకతవకలు లేవని చెప్పని సిట్టు తేల్చింది. ఆ తర్వాత సబ్లీస్ తీసుకున్న కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఈ లావాదేవీలు జరిగినవి కూడా పారదర్శకంగా బ్యాంకు ద్వారానే ఒక అగ్రిమెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్లో కూడా క్లియర్ కట్గా వాళ్ళకు వచ్చిన ఏదైతే లావాదేవీలు జరిగినాయి దాంట్లో జిఎస్టీ, ఈ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కట్టి ఫ్రీ క్లోజ్ కూడా చేశారు. ఇక్కడ సబ్లీస్ తీసుకున్న కారుమూరి నాగేశ్వరరావు గారు, దీంతో పాటు ఇంకో 9 ఉన్నారు. ఆ 9 మీద కానీ, జగన్ గారి గవర్నమెంట్ మీద కానీ, లేకపోతే సిగ్మా మీద కానీ ఎటువంటి కేసుల్లో ఒక్క కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఇందులో ఉంది బీసీ అనేవాడు ఒక కారుమూరి నాగేశ్వరరావు గారు. రాజకీయంగా బలంగా ఉన్న ఫ్యామిలీ, అలాగే ఆయన కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్, బలంగా మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకి ఏ అన్యాయం జరిగినా సరే గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, ఇదే కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉన్నారు. వేరే ఆలోచన కూడా లేదు. ఇది చాలా దుర్మార్గం. రాబోయే రోజుల్లో బీసీలు మీరు చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. బీసీలు అంత అమాయకులు కూడా ఎవరు లేరు. బీసీలు జరుగుతున్న ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. 2029లో మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో బీసీలు వాళ్ళ యొక్క సత్తా ఏంటో ఓటు ద్వారా చూపిస్తారు. మీకు ఖచ్చితంగా చరమగీతం పడే రోజులు దగ్గర ఉన్నాయని కూడా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం.
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన కేసులో క్రిమినల్ కేసు కూడా పెట్టారు. కానీ ఆయన చనిపోయారు కాబట్టి క్రిమినల్ కేసు తీసేయచ్చు, ఆ చట్టం అది. కొన్ని క్రిమినల్ కేసు తీసేసినా సుప్రీంకోర్టు, అంటే నేను అనేది కాదు, నాకు వచ్చిన వాటిని బట్టి నేను ఇని చెప్తున్నాను. సుప్రీంకోర్టు 2,600 కోట్లకి 2,600 కోట్ల పెనాల్టీ వేయచ్చు అని చెప్పేసి 97లో ఇచ్చినటువంటి ఆ యాక్ట్లోనే ఉంది. కానీ అది కూడా లేకుండా కడిగిన ఆనిముత్యం అని చెప్పి చీటర్కి మరి అట్లాంటి పేర్లు రాస్తున్నారంటే చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పండి, న్యాయం చేయండి, ప్రజలకి పేదవాడి కోసం పాటుపడండి, పేదవాడికి సహాయ సహకారాలు అందించండి, ఓటు అడగండి. అంతేగాని పేదవాళ్ళని దోషేస్తూ ఆ రోజున ఎలక్షన్ రోజు ఓట్లు కొనుక్కోవచ్చులే అని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తాం చాలా అన్యాయం. కాబట్టి నాగేశ్వరరావు గారు ఆనిముత్యంలాగా బయటకు వస్తారు రేపు. ఎందుకంటే వైట్ 8 lakhs ఆయన ఆ కంపెనీతో చేసింది. ఆ కంపెనీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరంటున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కొన్ని వాళ్ళు సూట్ కేసులు ఇస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయరు. జగన్ గారిని అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేయరు? జగన్ గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ రేపు సీఎం అయిపోతాడు నేను భయం. కాబట్టి కొంచెం మంచిగా పరిపాలించుకుంటూ ఉంటే మంచిది, ప్రజలతోటి సమాఖ్యంగా ఉంటే మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ సంఘ పెద్దలకి, మా తమ్ముడికి, అలానే కార్పొరేటర్లు 2-3 ఏలూరు నుంచి వచ్చారు, టీడీపీ వాళ్ళు, మళ్ళీ వాళ్ళు అది బీసీ సంఘం తరఫు నుంచి వచ్చారు. ఏ పార్టీ అయినా అవ్వచ్చు, నేను కమ్యూనిస్ట్, మరి నేను కూడా వచ్చాను కదా. అలా కొంచెం జాగ్రత్తగా పరిపాలించి బీసీల వల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మొన్న. రేపొద్దున ఎవరైనా సరే బీసీల వల్లే, బీసీ అంటే కాపు కూడా బీసీ కింద వస్తుంది ఈ విధంగా చూసుకుంటే. ఎందుకంటే తూర్పు కాపు అని, అలానే నాయుడు అని, అట్లా రకరకాలుగా పిలుస్తారు. కానీ వాళ్ళు కూడా కొంత బీసీ కింద లెక్కేసుకుంటే వాళ్ళ దయాదాక్షిణాలతోటి మీరు అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు తప్ప అచ్చంగా చౌదరి గారు సీఎం అయితే చౌదరులు వేస్తే అవ్వలేదు, అలానే రెడ్డి గారు సీఎం అయితే రెడ్డి గారులు వేస్తే అవ్వలేదు ముఖ్యమంత్రులు. ఈ బీసీలు అందరూ ఐక్యంగా ఉండబట్టే మొన్న మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి బీసీలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున నాగేశ్వరరావు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ ఆయన కూడా పెడతారు. ఎందుకంటే మంచి కుటుంబం అది, మంచి పేరున్న కుటుంబం అది. అక్కడ అసలు 25% ఆయన పోటీ చేసే దగ్గర బీసీ ఓటింగ్ ఉంది, కాపులు 25% ఉంది, 50% వేరే అగ్ర కులస్తులు ఉంది. కానీ ఆయనకి బీసీల్లో కన్నా కూడా అగ్ర కులస్తులే ఎక్కువ అభిమానిస్తారు. బీసీలు కూడా అభిమానించరని కాదు, వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళందరూ ప్రతిమ క్యాస్ట్లో. అంటే ఎంత పేరుందో చూడండి నాగేశ్వరరావు. కాబట్టి ఆయన న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ కేసుని ఎట్లా కొట్లా విత్డ్రా చేసుకొని లేదా పరిష్కారం చేయండి, తొందరగా సెటిల్ చేసేయండి, ఛార్జ్షీట్ పడేయండి. ఛార్జ్షీట్ పడేస్తే వాళ్ళు వేసుకోవాల్సింది వాళ్ళు వేసుకుంటారు. అంతేగాని మీరు ఈ విధంగా హరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి బీసీ ఐక్యవేదిక తరఫు నుంచి నేను కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు భీమర్ హేమ సురేష్, ఏలూరు ఎక్స్ కార్పొరేట్ 36 డివిజన్కి. ఇందాక సోదరుడు నరేష్, పెద్దల గోగన్ సత్యం గారు చెప్పినట్లు బీసీలని కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నారు. అది ఏ ప్రభుత్వమైనా. ఇక్కడ మేము ప్రభుత్వాలు గురించి మాట్లాడడానికో లేదంటే పార్టీలు తిట్టడానికో కూర్చోలేదు. బీసీలారా మేల్కొనండి, ఒక్కసారి ఆలోచించండి. ఏ పార్టీ వస్తే ఎవరు లాభపడుతున్నారు, ఏ అగ్ర కులాలకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి, ఏ అగ్ర కులాలకి కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మనం బీసీలు ఏం చేయాలంటే పార్టీల పేర్లు చెప్పుకుని కుమ్ములు ఆడుకోవాలి, మనలో మనం కాళ్ళు పట్టుకుని లాక్కోవాలి, మనలో మనం ఒకడు బాగుపడుతుంటే ఏడవాలి, పక్కనోడు అరెస్ట్ అయితే మనం సంకలు గుద్దుకోవాలి. అంతే తప్ప అసలు అది అరెస్ట్ కరెక్టా కాదా, అసలు కేసు ఏంటి, ఏదో ఒక న్యూస్, ఫ్లాష్ న్యూస్ ఆ పార్టీ ఛానల్ చెప్తుంది, ఇంకా మనం దాని ప్లకార్డులు పట్టుకుని తిరిగేయడమే. అది కోర్టులోకి వెళ్ళిందా, అసలు అది ఏంటి, దాని మీద నేరం ఎంతవరకు తీవ్రత ఉంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు అప్పటి నుంచి లేని అరెస్టు ప్రభుత్వం మారగానే ఎందుకు అరెస్టులు అయిపోతున్నాయి. మీరు ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు ఏమని చెప్తారు, ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం అంటారు. మరి దీనికన్నా పెద్ద సమస్యలు ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్. అప్పుడు అరిసి గొంతెత్తి మైకులు పగిలిపెట్టేట్టు అరిశారు కదా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి. ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? స్కామ్లు అంత జరిగితే జంజీ
నిజంగా వాళ్ళని చూసి నేనైతే సిగ్గు బుద్ధి రెండు తెచ్చుకోవాలి. మనం ఒక తరం అంతా ఒక నిస్సహాయత, నాకెందుకులే భయం, అందరూ బాగున్నారు నేను అరిస్తే నాకేమవుతుంది, నిజం మాట్లాడడానికి భయంతో బతికేసాం. కానీ పిల్లలైనా చక్కగా మాకు సాధించే వరకు మేము పోరాటం ఆపమని చేశారు. అది పోరాటాలంటే. ఈ రోజుల్లో నిజంగా అన్నట్టు స్టూడెంట్ యూనియన్లు కానీ బీసీలను కానీ నిజమైన పోరాటాలు చేస్తున్నామా? అయ్యా ఒకరికి అన్యాయం జరుగుతుంది బీసీల్లో రండ్రా అంటే పనులు ఉన్నాయి, లేదంటే మా ఊర్లో పార్టీ పెద్దలు ఒప్పుకోరు, లేదంటే రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని పోలీసులు మా మీద ఉసుగొలుపుతారు. భయం, ఆ భయం అనే గుప్పెట్లోనే బట్టి మనల్ని అలా తొక్కేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.